హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూప్ ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో తెలంగాణ బడ్జెట్ 2024-25 గురించి నేర్చుకుంటున్నాం. ఆల్రెడీ మనం ఇండియా బడ్జెట్ చేస్తాం. మన వీడియోస్ అన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి, చెత్త చెదారం లేకుండా టు ది కన్స్ట్రక్టివ్ మేనర్లో, అంటే డైరెక్ట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. ఈ వీడియో కూడా అదే విధంగా చేస్తున్నాను నేను. తెలంగాణ బడ్జెట్ 2024-25. సో ఈ బడ్జెట్కి సంబంధించి మనం చూద్దాం ఒకసారి. టోటల్ బడ్జెట్ 2.91 lakh crores. మన తెలంగాణ బడ్జెట్ టోటల్ 2.91 lakh crores. అదే ఇండియాది అయితే 48.2 lakh crores అనమాట. ఆల్రెడీ మన యూనియన్ బడ్జెట్లో చెప్పుకున్నాం అది. సో మన తెలంగాణ బడ్జెట్ 2.91 lakh crores అనమాట టోటల్ బడ్జెట్. సో ఆల్రెడీ ఈ బడ్జెట్ గురించి చెప్పాను. దీంట్లో రెండు అకౌంట్లు ఉంటాయి మేజర్గా: రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిటర్న్స్. రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట. సో దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం మనం. రెవెన్యూ రిసిప్ట్స్ 2.21 lakh crores రెవెన్యూ ఆదాయం. దీంట్లో రెండు ఉంటాయి, ట్యాక్స్, నాన్ ట్యాక్స్. ఈ ట్యాక్సబుల్ ఇన్కంలో ఎక్కువగా మనకి సేల్స్, ట్యాక్స్ ఆన్ సేల్స్ అండ్ ట్రేడ్, కమోడిటీస్ మీద వేస్తారు. ఇది కమోడిటీ అంటే వస్తువులు అనమాట, అది ఎక్కువ ఉంది, అది కూడా చెప్తాను మీకు. క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే మూలధన వస్తువులు అనమాట. 69,572.48 lakhs అనమాట. 69,572.48 lakh crores. అంటే మనకి ఎప్పుడు కూడా ఏ బడ్జెట్లో అయినా కూడా, అది సెంట్రల్ అయినా స్టేట్ అయినా కూడా రెవెన్యూ రిసిప్ట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, క్యాపిటల్ రిసిప్ట్స్ తక్కువ ఉంటాయి. అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2.20 lakh crores, ఇక్కడ 2.21, ఇక్కడ 297.42 క్రోర్స్ సర్ప్లస్ చూపించారనమాట, రెవెన్యూ సర్ప్లస్ చూపించారు. కాబట్టి ఈ బడ్జెట్లో రెవెన్యూ డెఫిసిట్ లేదు. ఫిస్కల్ డెఫిసిట్ ఉంది, ప్రైమరీ డెఫిసిట్ ఉంది మన తెలంగాణకి, రెవెన్యూ డెఫిసిట్ లేదు. అదే సెంట్రల్లో రెవెన్యూ డెఫిసిట్ 1.8% ఉంది, ఫిస్కల్ 4.9% ఉంది. సో ఇది ఇక్కడ మాత్రం సర్ప్లస్ చూపించారు 297.42 crores అనమాట. అందుకే ఈ డిఫరెన్స్ వస్తుంది. అది సెంట్రల్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ రిసిప్ట్స్ రెండు ఈక్వల్. బట్ తెలంగాణకి సంబంధించి అది తేడా కనిపిస్తుంది, సర్ప్లస్ చూపించారు, అది కూడా చాలా తక్కువ చూపించారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 33,486.50 crores అనమాట. క్యాపిటల్ రిసిప్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఆల్ డబుల్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా తక్కువ ఉందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం రెవెన్యూ రిసిప్ట్స్ టోటల్ ఎంత అనుకున్నాం మనం, 2.21 lakh crores. దీంట్లో స్టేట్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్, ట్యాక్స్ ఇన్కమే ఎక్కువ ఉంది రెవెన్యూ ఇన్కంలో, రెవెన్యూ రిసిప్ట్లో. అక్కడ కూడా ఇండియాలో కూడా ట్యాక్స్ ఎక్కువ ఉంది, ఇక్కడ కూడా ట్యాక్సే. మనకు 2.21లో 50% అబౌవ్ 1.38 lakhs మనకి ఆల్మోస్ట్ ఆల్ ట్యాక్సే. ఓకే. అలాగే స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్, మన ఇన్కమ్ ట్యాక్స్ అవి పే చేస్తుంటాం కదా, అది మళ్ళీ రాష్ట్రాలకు ఇస్తూ ఉంటుంది. స్టేట్ షేర్ 26,216 crores అనమాట ఇది. ఓకే. అలాగే నాన్ ట్యాక్స్ 56,131 crores, ఇది ఇంక్లూడింగ్ గ్రాంట్స్ కలుపుకుని అనమాట. అలాగే ఇంట్రెస్ట్ రిసిప్ట్స్, మనం ఎవరికైనా అప్లై వచ్చినప్పుడు అవి మనకు వచ్చేవి 712 crores అనమాట. ఓకే. ఇది మొత్తం అన్ని రిసిప్ట్లు అనమాట. అంటే మనకు వచ్చే ఆదాయం 2.21, దీంట్లో మేజర్ ట్యాక్సెస్ నుంచి వస్తుంది. అదేవిధంగా ఎక్స్పెండిచర్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2.20 lakh crores, 2.20 lakh crores. దాంట్లో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్, అది మన దేశంలో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లో మన తెలంగాణ నెంబర్ 1 ఉంది. మ్యాక్సిమం సింహభాగం మనం దీనికి ఖర్చు పెడుతున్నాం. 1,77,580. డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఇరిగేషన్ కావచ్చు, ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా. సో అలాగే డెప్ట్ సర్వీసెస్ అంటే ఏంటి? రుణాలకి సంబంధించి సేవలు అనమాట, 17,731. అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ 11,492. ట్యాక్స్ కలెక్షన్ 1121. ట్యాక్స్ కలెక్షన్ ఛార్జెస్ అనమాట. ట్యాక్స్ ఏమో దాంట్లో రిసిప్ట్లోకి వస్తుంది, ఇది ఛార్జెస్. ఆ ట్యాక్స్ను వసూలు చేయాలన్నా మళ్ళీ డబ్బులు ఖర్చు అవుతాయి అది. అలాగే అదర్ ఎక్స్పెండిచర్ 13,018. సర్ప్లస్ 297.42 crores చూపించారు, అది మనకి ఎక్స్పెండిచర్. కాకపోతే పబ్లిక్ డెప్ట్ 24-25కి సంబంధించి జిఎస్టీపీలో 27.4% ఉంది, 27.4% చూపించారు. అలాగే ప్రైమరీ డెఫిసిట్ 31,525.63 crores. ఫిస్కల్ డెఫిసిట్ 49,255.41 crores. సో 49,255.41 crores
ప్రైమరీ డెఫిసిట్ 31,525.63 crores. బట్ రెవెన్యూ డెఫిసిట్ లేదు, రెవెన్యూ ప్లస్ 297.42 crores. అది ఓకేనా, అది సెంట్రల్లో ఉంది, స్టేట్లో లేదు. ట్యాక్సెస్లో ట్యాక్సెస్ అండ్ సేల్స్ అండ్ ట్రేడ్ ఎక్కువ, స్టేట్ ఎక్సైజ్ ట్యాక్స్, మూడోది స్టేట్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషను, నాలుగోది మోటార్ వెహికల్ ట్యాక్స్. ఈ 4 కూడా మనకు సీరియల్లో వస్తాయి అన్నమాట. ఓకేనా. సో ట్యాక్సెస్కి వచ్చే ఆదాయంలో ఇవి చెప్పాను మీకు. అలాగే ఈ బడ్జెట్ చదువుతూ బట్టి విక్రమార్క గారు వరల్డ్ గ్లోబల్ ఎకానమీ గ్రోత్ మనకి 3.2% అయితే ఇండియా 7.6% యావరేజ్, మన తెలంగాణ 7.4% అనమాట. అంటే యావరేజ్ గ్లోబల్ కంటే తెలంగాణ ఎక్కువ ఉంది, ఇండియా కంటే 0.2 తక్కువ ఉందన్నమాట. టోటల్ అప్పులు 10 సంవత్సరాల్లో అంటే 70 మనకి 5,577 కోట్లతోటి అప్పుతోటి స్టార్ట్ అయిందట మన తెలంగాణ 2014లో 75,577 crores తోటి. ఇప్పుడు అది 6,71,751 పెరిగిందట. ఇది మన అప్పులు తెలంగాణ 10 సంవత్సరాల్లో చేసిన మొత్తం అప్పులు 6,71,751 రూపీస్ అనమాట. అంత ఉండేది అప్పుడు 75,577 ఉండేది, ఇంత పెరిగిందనమాట. ఓకేనా. సో అదేవిధంగా ఈ బడ్జెట్లో ఆరోగ్యలక్ష్మి లిమిట్ 5 lakhs to 10 lakhs పెంచారు. అలాగే మహాలక్ష్మి పథకం 500 రూపీస్ గ్యాస్ ఇస్తున్నారు, దీని కింద ఫ్రీ పవర్ పాయింట్ 200 యూనిట్స్ వరకు ఇస్తున్నారు. 6 గ్యారెంటీల్లో భాగమే ఇది. అలాగే జిఎస్టిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ 23-24కి 14,63,963, 14,63,963 కోట్లట. ఈ గ్రోత్ రేటు 11.9%, హయ్యర్ దాన్ ది ప్రీవియస్ ఇయర్ అనమాట. అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఈ బడ్జెట్లో చెప్పారు వాళ్ళు. 2023-24కి 3,47,229 ఈ కరెంట్ ప్రైసెస్. అదే ఇండియా 1,83,236. ఇండియా కంటే మనం 1,60,000 పైన ఎక్కువనే మనం ఉంది, ఇది గర్వించదగ్గ అంశం. అలాగే రంగారెడ్డి జిల్లా చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా ఎక్కువ ఉంది, 9,46,862. అదే అట్ ద సేమ్ టైం వికారాబాదు 1,80,241, యావరేజ్ ఇండియా కంటే తక్కువ ఉంది. అంత ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయన్నమాట తెలంగాణలో జిల్లాల మధ్య, అది రూపుమాపాలి. అలాగే మనకి 23-24కి సంబంధించి సెక్టార్ వైజ్ గ్రోత్ రేట్స్, సర్వీస్ కాంట్రిబ్యూషన్ చూద్దాం. సర్వీస్ సెక్టార్ 65.7% కాంట్రిబ్యూషన్ అయితే మనకి 33% ఎంప్లాయ్మెంట్ డిపెండ్ అవుతుంది, సపోర్ట్ చేస్తుంది. ఇండస్ట్రీస్ 18.5%, 19.7% ఎంప్లాయ్మెంట్కి సపోర్ట్ చేస్తుంది. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ 15.8%, ఇది 47.3%. అంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్కి సపోర్ట్ చేసేది మనకి అగ్రికల్చర్ 47.3%. సెకండ్ సర్వీసు, లాస్ట్ ఇండస్ట్రీ సెక్టర్. ఓకేనా, ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ కూడా. అలాగే 6 గ్యారంటీస్కి ఈ బడ్జెట్లో మనకి 47,167 కోట్లు కేటాయించారు. చూడండి, 6 గ్యారంటీస్కి చాలా ఇంపార్టెంట్ ఇది. గ్రేటర్ హైదరాబాద్కి 10,000 కోట్లు, ఎందుకంటే ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు వచ్చారు, కూటమి వచ్చింది. అమరావతికి కూడా బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్లు కేటాయించింది, కాబట్టి ఇన్వెస్టర్స్ పోతారని చెప్పి 10,000 కోట్లకి గ్రేటర్ హైదరాబాద్ మొత్తం అంతా కూడా కేటాయించారని అంశం కూడా మనకు తెరపైకి వచ్చింది అనమాట. ఫస్ట్ టైం అన్ని కోట్లు కేటాయించరు. అలాగే పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి 29,816 crores, చాలా ఎక్కువ కేటాయించారు. ఇది కూడా ఇరిగేషన్కి 22,301, అలాగే ప్రైమరీ ఎడ్యుకేషన్కి 17,942 crores కేటాయించారు. మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి 15,594, హెల్త్కి మనకి 11,468 crores, అగ్రో అండ్ కోఆపరేషన్కి అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డెవలప్మెంట్ 49,383. అంటే వెల్ఫేర్కి అగ్రికల్చర్కి ఎక్కువ వచ్చింది బడ్జెట్ అంతా, 1.10 lakh crores దానికి సరిపోయింది, 1,10,000 కోట్లు అనమాట. అలాగే హౌసింగ్కి 9,184 crores కేటాయించడం జరిగిందనమాట. ఓకే, సో అలాగే లోన్ వేవర్ 26,000 కోట్లు, ఇది చాలా మనకి 2 లక్షల వరకు లోన్ వేవర్ చేస్తున్నారు కదా, సో కాబట్టి దాన్ని ఇజ్జత్గా తీసుకున్నారు. 26,000 కోట్లు కేటాయించారు. రైతు భరోసా 15,075 కోట్లు కేటాయించారు. ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్కి 17,000 కోట్లు, బీసీ వెల్ఫేర్కి 9,200 crores. అలాగే త్రిబుల్-ఆర్ రీజనల్ రింగ్ రోడ్డుకి 1,500 కోట్లు, మూసీ డెవలప్మెంట్కి 1,500 కోట్లు కేటాయించారు. ఓకేనా, సో ఇవి ముఖ్యమైన మేజర్ కేటాయింపులు అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ బ్రీఫ్గా తెలంగాణ బడ్జెట్కి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకా ఎకనామిక్ సర్వే కూడా ఉంది ఇండియా తెలంగాణ, అవి నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. సో మనకి ఆఫ్లైన్ బ్యాచ్ అనమాట. అటు గ్రూప్ 2 అయినా, ఏఈ అయినా, ఏడబ్ల్యూ, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, అలాగే ఇటు ఆర్ఆర్బీ, జేఈ కూడా
ఆర్ఆర్బి జేఈ కూడా. ఈ బ్యాచ్ 6th ఆగస్ట్ స్టార్ట్ అవుతుంది. 6th ఆగస్ట్ ఆఫ్లైన్ బ్యాచ్ అనమాట. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు రూపా నెంబర్కి. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.